హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. మనం చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం ముందుగా హ్యాండ్ లెంత్ ఎంత అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. హ్యాండ్ లెంత్ మార్కింగ్ వేసుకున్నాక మనం ఆర్మ్ రౌండ్ అన్నది చెక్ చేసుకోవాలి. మనం బ్యాక్ వైపు నుంచి చెక్ చేసుకోవాలి. నాకు ఆర్మ్ రౌండ్ అన్నది 9 ఇంచెస్ అన్నది వచ్చింది. 9 ఇంచెస్ వస్తే కనుక మనకి హ్యాండ్ రౌండ్ కోసం అని 3.5 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. హ్యాండ్ రౌండ్కి 3.5 ఇంచెస్ వేసుకున్నాక అక్కడి నుంచి కార్నర్గా 9 ఇంచెస్కి హ్యాండ్ రౌండ్కి అన్నది మార్కింగ్ అన్నది వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ కోసం ఫస్ట్ 2 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకుని హ్యాండ్ రౌండ్ తిరగడానికి ఈ విధంగా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకుని మనం హ్యాండ్ కింద లూజ్ ఎంత వస్తుంది అన్నది కూడా మార్కింగ్ అన్నది వేసుకోవాలి. హ్యాండ్ కింద మార్కింగ్ వేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా హ్యాండ్ అన్నది మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుంటే కనుక మనకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మనం హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అన్నది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్ జాయింట్ కోసం అన్నది ఈ ఎక్స్ట్రా పీస్ని అయితే నేను ఈ విధంగా అన్నది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ జాయింట్ అన్నది వేస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అన్నది ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నది చూద్దాము. ఈ బ్యాక్ పార్ట్ మనం బ్యాక్ ఎంత ఉన్నది అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. మనకు ఆది బ్లౌజ్ పెట్టి బ్యాక్ ఎంత ఉన్నది అన్నది మార్కింగ్ వేసుకున్నాను నేను. నాకు 16 ఇంచెస్ అన్నది వచ్చిందండి. ఇప్పుడు 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అన్నది పెట్టుకున్నాను. 3 ఇంచెస్ షోల్డర్ అన్నది పెట్టాను. ఇప్పుడు మన ఆర్మ్ రౌండ్ అన్నది 6.5 ఇంచెస్ అన్నది పెట్టాను. ఆర్మ్ రౌండ్ 6.5 ఇంచెస్ మనకి ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. నాకు 9 ఇంచెస్ వచ్చింది కదా ఆర్మ్ రౌండ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 10 ఇంచెస్కి అన్నది మార్కింగ్ అన్నది బాడీ లూజ్ కింద వేసుకున్నాను. అలా వేసుకుని లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. నెక్ మనకి ఎంత పొడవు అన్నది చూసుకోవాలి. నడుం పొడవు ఎంత ఉన్నది అన్నది చూసాను. నడుం పొడవుని పెట్టి నేను నెక్ మార్కింగ్ అన్నది వేసుకుని ఒక రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకున్నాను. ఇప్పుడు 1 ఇంచుకి ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ అన్నది వేసుకుని ఈ విధంగా కర్వ్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని మనం బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి. కట్ చేసుకున్నాక చిన్న టక్స్ అన్నవి ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా సులువుగా బ్యాక్ పార్ట్ అన్నది ఫ్రంట్ పార్ట్ మీద మనకు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా అన్నది వేసుకున్నాను. క్రాస్గా వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అన్నది వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అన్నది మార్కింగ్ వేసుకున్నాను. మొత్తం అంతా నేను ఫ్రంట్ నెక్ అన్నది 7 ఇంచెస్ పెట్టి కర్వ్ అన్నది రౌండ్ అన్నది తిప్పేసుకుంటున్నాను. లో కటింగ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్కింగ్ అన్నది వేసుకుంటున్నాను ఆర్మ్ రౌండ్లో. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నాకు 16 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ 14 ఇంచెస్ పెట్టాను. 2 ఇంచెస్ తగ్గించి 14 ఇంచెస్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అది 4.5 ఇంచెస్కి అన్నది మార్కింగ్ ఇచ్చాను. మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్ ముందు ఒక మార్కింగ్ అన్నది వేసుకుని సెంటర్ చూసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చూసుకొని 2.5 ఇంచెస్ పైకి ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ పొడవు అన్నది 2.5 ఇంచెస్ వస్తే కనుక మనకి బ్లౌజ్ అన్నది చాలా బాగా ఫిట్టింగ్ ఉంటుంది, కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర సకానికి చేసుకుని ఒక డాట్ అన్నది వేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఒక డాట్ అన్నది వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మెయిన్ డాట్ వల్లే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం చిన్న టక్స్ అన్నది ఇచ్చుకుంటే కనుక మనకు కుట్టేటప్పుడు ఈజీగా అన్నది ఉంటుంది. షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం 3.5 ఇంచెస్ మార్కింగ్ అన్నది వేసుకుని ఇక్కడ 3 ఇంచెస్ అన్నది మార్కింగ్ వేసుకొని మనం షేప్ బెల్ట్ అన్నది కరువులో అన్నది తీసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు అన్నది నేను 11.5 ఇంచెస్, మనకి 10 ఇంచెస్ లూజ్ ఎలాగో వచ్చింది కాబట్టి 12 ఇంచెస్ ఖర్చు కోసం కూడా తీసుకోవాలి కాబట్టి నేను 12 ఇంచెస్ పొడవు ఉండేటట్టు అన్నది షేప్ బెల్ట్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు నేను
వెనకాల బ్యాక్ నడుము బెల్ట్ ఉంటుంది కదా, దానికోసం ఒక 1.5 ఇంచ్ ఉండేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండేటట్టు అన్నది కట్ చేసుకుంటున్నాను. అలా అయితే ఏమీ ఉగ్గులు వచ్చినా ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందని కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది మనం నీట్గా అనేది పరుచుకొని కరెక్ట్గా అనేది పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి చాలా సులువుగా అనేది బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. ముందు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మనకి స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్గా వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి, నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.